గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? మీనరాశి వారికి అద్భుతంగా కాలం యోగిస్తోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా గ్రహయోగం బ్రహ్మాండంగా ఉన్నది. ముఖ్యంగా సూర్య, బుధ, శుక్ర, కేతువులు యోగిస్తున్నారు. 3వ రాశిలో రవి, 4లో బుధ శుక్రులు, 6ంలో కేతువు. అదృష్ట యోగం సూచితం. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. లోతుగా ఆలోచించే సకాలంలో బాధ్యతలని మొదలుపెట్టండి. కాలానుగుణంగా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తోటి వారి నుండి గుర్తింపు ఉంటుంది. ప్రోత్సాహంతో ముందుకు సాగండి. లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. తెలివిగా ఆలోచించి పనిచేయడం ద్వారా వ్యాపారంలో కలిసొస్తుంది. వ్యాపారంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. మనోభీష్టం కలుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆర్థిక లాభాలు సూచితం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. గృహ, భూ, వాహనాది యోగాలు సానుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమిష్టి నిర్ణయాలతో శాంతికై ప్రయత్నించండి. సృజనాత్మకంగా ఆలోచించి కాలానుగుణంగా విజయాలు సాధించండి. విజ్ఞానపూర్వకమైన అభివృద్ధి సొంతమవుతుంది. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఎటువంటి ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు.